తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. పలు జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా పొడిగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నిజామాబాద్, నల్లగొండ, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూస్తుంటే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే తెలంగాణ మొత్తం మీదుగా రేపు గానీ ఎల్లుండి గానీ పూర్తి స్థాయిలో కవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా మేఘావృత వాతావరణం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఇప్పటికే ప్రధానంగా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికే దాదాపుగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు ప్రధానంగా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం దాదాపు ఇప్పటికే అక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే మేఘావృత వాతావరణంతో కూడా కొంచెం తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అటు ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు మాత్రం అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, సూర్యాపేట, హన్మకొండ ఈ ప్రాంతాల్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం మేఘావృత వాతావరణం ఉంటుంది. చిగురుమోదురు చెనుకులు పడతాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అది సాయంత్రం సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు ఎక్కువ ఈదురు గాలులు ఉండే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం వీచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద గానీ అటు కరెంటు స్తంభాల దగ్గర గానీ ఎవరు ఉండొద్దంటూ కూడా అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి రానున్న 3 రోజుల పాటు కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిష్ట రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.